కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు లేదు, సినిమా 100 రోజుల ఫంక్షన్కి వచ్చాను అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. RRR ఫిలిం లాంచ్ అయింది. నా ఫేవరెట్ మెగా పవర్ రామ్ చరణ్ గారికి, అలాగే నేను సరదాగా పిలుస్తూ ఉంటాను బావా అని, నా బావ తారక్కి, అలాగే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజమౌళి గారికి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. ముందుగా తారక్ అభిమానులందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇందాకే అన్నాను, మా పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్, వచ్చి అక్కుల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. మాస్ నేర్చుకోరా అక్కడ. అన్నగారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. Always the straight forward is best thing. You are a wonderful boy. I don't want to tell something. అద్భుతమైన డైలాగు ఈ పిక్చర్లో చెప్పాడు. వాడిని చూస్తూ ఉన్నాను, వాడు బై హార్ట్ చేస్తున్నాడు. వాడికి ముందే చెప్పారు, చెప్తూ నన్ను గొడవ చేద్దాను, కానీ నన్ను ఏడిపించేవాడు, నన్ను చక్కల కింద పెట్టి ఏడిపించేవాడు. చూస్తున్నాను వీడు ఎక్కడ తప్పు చెప్తాడా. వండర్ఫుల్గా చెప్పాడు. నేను వెంటనే మా మరదలు అంటే తారక తల్లి ఇక్కడే ఉంది, ఫోన్ చేసి చెప్పాను, అమ్మా నువ్వు హ్యాపీగా నిద్రపో, ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు వాడు తారక అని చెప్పి ఆ మహాతల్లికి చెప్పాను. వండర్ఫుల్ ఆర్టిస్ట్. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు, ఆయన్ని తారక్ గారంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావు ఏంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మనసుతో దగ్గరికి తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే తారక్ భయ్య గురించి చెప్తున్నాను. ఇది అంటే తను ఆయన షూట్కి లెగిసి నడిచి వెళ్తూ కూర్చో అంటే ఆయన కుర్చీ కూడా ఇంకొకరికి ఇచ్చి కూర్చోమని కంఫర్ట్ చూసే అంత మంచి మనసు ఉన్న మనిషి. గణేష్ టెంపుల్ రన్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ అన్న తారక్ బాయ్ ఇస్, నేను ఇంతకుముందు చెప్పాను లైక్ అబౌట్ నాగ చైతన్య కూడా చెప్పాను. ఈవెన్ తారక్ బాయ్ మనం ఆయన స్క్రీన్ మీద చూసి ఫాలో లవ్ విత్ హిమ్, హిస్ యాక్టింగ్, హిస్ పవర్ఫుల్ డైలాగ్స్, ఆయన డాన్సెస్ అండ్ ఆల్ దట్. బట్ అతన్ని బయట కలిస్తే హిల్ జస్ట్ బ్లో యూ అవే. హీస్ సచ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. నాకు తెలిసి గూగుల్ కన్నా ఇంటెలిజెంట్ అయినా. తారక్ బాయ్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ గూగుల్. ఇస్ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్, వెరీ పాలిష్డ్ అండ్ వెరీ పాష్. బట్ హీస్ గాట్ అ బిగ్ మాస్ ఫాలోయింగ్. అదేంటో అది ఉన్నవాడికి ఎన్టీఆర్ ఎంత దమ్మున్నాడు. పైకి 5.5 అడుగులే, భూమిలో 100 అడుగులు ఉన్నాడు యాక్టింగ్లో. లోపల పాతాళం నుంచి ఆకాశం వరకు పుట్టినవాడు నటనలో ఎన్టీఆర్.